వే మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో ఇంతకుముందు వీడియోలో మనం తోలుబొమ్మలాట అనాలజీలో యాక్చువల్ ప్రాబ్లమ్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసాం. యాక్చువల్‌గా లైఫ్ ఫంక్షనాలిటీలోనే ప్రాబ్లమే లేదు. ఏదో ప్రవాహంలో కొట్టుకుపోతూ గడిచిపోతోంది అనుకునే వాళ్ళుంటారు. వీళ్ళే చాలా ప్రపోర్షన్ ఉంటారు. వీళ్ళని మనం అన్‌రికగ్నైజ్డ్ అనే కేటగరీస్‌లో పడేయొచ్చు. సో, దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ద రూట్ ప్రాబ్లమ్. దే ఆర్ సఫరింగ్ ద ప్రాబ్లమ్స్. రకరకాల ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు. వాళ్ళకి కావాల్సింది పొందినా సఫరింగే, పొందకపోయినా సఫరింగే, ఉన్నా సఫరింగే, లేకపోయినా సఫరింగే, ఎక్కువున్నా సఫరింగే, తక్కువున్నా సఫరింగే, పక్కవాడికున్న సఫరింగే, తనకున్న సఫరింగే. సో, వీళ్ళకి సఫరింగ్‌కి కాజ్ అంటూ ఉండదు. సో, దే ఆర్ అన్‌రికగ్నైజ్డ్ యాక్చువల్‌గా బేసిక్ రూట్ ప్రాబ్లమ్‌ని అన్‌రికగ్నైజ్ చేశారన్నమాట. అంటే ఏమిటా రూట్ ప్రాబ్లమ్? నీకు ఎవరు అడ్డు తగలట్లేదు నీ యాక్టివిటీస్‌కి. నీ మైండ్ లెవెల్‌లో థాట్ నుండి యాక్టివిటీ అవుతుంది. థాట్ నుండి యాక్టివిటీ అవుతుంది. అది రిపిటేషన్ అయ్యి ఒక మెమరీ ప్యాటర్న్ కింద అయ్యి, అది హాబిట్ కింద అయ్యి, రిఫ్లెక్స్ యాక్షన్ కింద అవుతుందే, అక్కడ థాట్ సంబంధం లేకుండా రియాక్షన్ రూపంలో జరుగుతుంది. సో, ఆ కండిషన్‌కొచ్చిన వాళ్ళు కంపల్సివ్ లైఫ్ అనొచ్చు. ఈ కంపల్సివ్‌గా బతుకుతున్న వాళ్ళు అన్‌రికగ్నైజ్డ్ కేటగరీకి చెందనమాట. అంటే ద డైనమిక్స్ ఆఫ్ దానిలో కాన్ఫ్లిక్ట్ అనేది లోపలే ఉంది. మొదటేమిటంటే, నీవు అర్థం చేసుకున్న ప్రపంచం నీలోనే ఉంది. నీలో ఏవైతే నువ్వు నిక్షిప్తం చేసుకుంటున్నావో మెమరీ పూల్‌లో, దాంతోనే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ మెమరీ పూల్‌లో నిక్షిప్తమైందే లోపభూయిష్టమైంది. ఎందుకంటే, ఆ లోపం ఎందుకుంది పాయింట్ కాదు. ఆ లోపం అనేది సర్టెన్ లాస్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఏర్పడుతుంది. కానీ, దాన్ని అవేర్‌లో ఉంటే, ఆ లోపం ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా నీ ఆలోచనలుంటాయి. తద్వారా నీ యాక్షన్‌లుంటాయి. సో, అసలు నాకు కనబడుతున్న ప్రపంచం, నేను ఊహించుకుంటున్న ప్రపంచం అనే విషయమే చాలా మందికి ఒప్పుకోరు. ఊహించుకోవటం అంటే కేవలం పిచ్చివాళ్ళు మాత్రమే అలా ఊహించి బతుకుతారు. మనం పిచ్చి లేదు మనకి అనుకుంటుంటారు. ప్రతి వాళ్ళు వాళ్ళ ఊహా ప్రపంచంలోనే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకుందాం అనుకుంటున్నారు. అలా రియాక్ట్ చేస్తున్నారు. రెస్పాండ్ అవుతున్నారు. బతుకుతున్నారు. పోతున్నారు. సో, బేసిక్ ప్రాబ్లమ్ రికగ్నైజ్డ్ వాళ్ళు. బతుకుతారు, సఫర్ అవుతుంటారు, చస్తారు. ఏదో చిన్న చిన్న మధ్యలో చిన్న చిన్న టిటిలేషన్స్ పొందొచ్చు, ఎక్సైట్‌మెంట్స్ పొందొచ్చు. దానివల్ల ఆనందం అనుభవించొచ్చు కొన్ని క్షణాలు. కానీ ఓవరాల్ ఫ్రస్ట్రేషన్ లైఫే ఉంటుంది. ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్‌లో భయంకరమైన సఫరింగ్‌కి గురవుతారు వాళ్ళు. ఎందుకంటే ఫిజికల్లీ ఆ కేపబిలిటీ పోతుంది. వేర్ అండ్ టేర్ కదా బాడీ. బట్ మెంటల్‌గా మటుకు ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతూనే ఉంటుంది. ఫలాంది కావాలి. తిందాం అనుకుంటారు తినలేరు. నడుద్దాం అనుకుంటారు నడవలేరు. ఏదో పని చేద్దాం అనుకుంటారు చేయలేరు. ఇది పొజిషను. సో, చాలా ఫ్రస్ట్రేషన్‌లా చివరికి అన్‌కాన్షియస్ స్థితిలో మరణించడం జరుగుతుంది. ఇది ఎక్కువ శాతం వాళ్ళు ఈ అన్‌రికగ్నైజ్డ్ కేటగరీలోకొస్తారు. నెక్స్ట్ కొంచెం రికగ్నైజ్ చేస్తారు. 2 రకాలుగా రికగ్నైజ్ చేయొచ్చు. ఏదో ప్రవచనాలు వినో, ఏదో చదివో, అర్థం చేసుకొనో, పక్క వాళ్ళ జీవితాలు చూసో, లేదా సొంత జీవితాన్ని అప్పుడప్పుడు అంతర్మథనం చేసుకొనో రికగ్నైజ్ చేస్తారు. కానీ సీరియస్ అబౌట్ ఉండరు. ఎందుకంటే లైఫ్ ఫేజ్ వైస్ కనబడుతూ ఉంటుంది. ఒక ఫేజ్ ఆనందం, మళ్ళా బాధ. ఆనందం, బాధ. 2 సఫరింగ్‌ల మధ్య గ్యాప్ ఉందే అది హ్యాపీ లైఫు. 2 హ్యాపీల మధ్య గ్యాప్ ఉందే అది సఫరింగ్ గ్యాపు. సో, ఇలాగా సర్ఫేస్ లెవెల్ సముద్రంలో కెరటాల్లాగా కెరటం వచ్చినప్పుడు పైకి ఎగురుతుంటారు. కెరటం లేనప్పుడు కింద పడిపోతుంటారు. సో, రికగ్నైజ్ చేసినప్పటికీ సీరియస్ అబౌట్ ఉండరు. సీరియస్ ఉండరు. కానీ వీళ్ళు కొన్ని గ్యాదర్ మటుకు చేస్తుంటారు. ఇండల్జ్ అవుతుంటారు. ఏది మెటీరియల్ విషయాలకి ఇండల్జ్ స్పెల్లింగ్ చిన్న సెమికోలన్ పడింది. ఇండల్జ్‌లో యూఎల్ ఉండాలి. సో, ఇంటెలిజ్ అవుతారు. ఈ ఇంటెలిజ్ అవ్వటంలో రకరకాల ఇంటెలిజెన్స్‌లు ఉంటాయి.
మెటీరియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. సడన్‌గా భక్తి పరులుగా మారిపోతారు, డివోటీలు అయిపోతుంటారు. ఎవరో గురువు పట్టుకొని వాడిని పట్టుకొని వేలాడతారు. ఏదో పుస్తకం పట్టుకొని ప్రయత్నాలు చేసేస్తుంటారు. ఏదేదో ప్రయోగాలు చేస్తుంటారు. లేకపోతే వ్రతాలు చేస్తుంటారు, యజ్ఞాలు యాగాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తుంటారు. బాధపడినోళ్ళు బాధపడిపోతుంటారు. ఇప్పుడేమో జ్ఞానోదయం అయినట్టు ఫీల్ అవుతుంటారు. మళ్ళా ఎప్పుడైతే పరిస్థితులు కొంచెం మారి బాధ లేకుండా ఆనందం ఫేజ్ వచ్చిందో మళ్ళా మొత్తం ఒళ్ళు తెలియకుండా అయిపోతుంటారు. సో ఎనీవే దే ఆర్ పార్ట్ టైమ్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్ అనమాట. పార్ట్ టైం వాళ్ళు, సీరియస్ కాదు. ఎంతకంటే తక్కువ కేటర్ కనబడుతుంటారు. వాళ్ళు రికగ్నైజ్ చేసిన వాళ్ళు, బట్ ఈగర్ టు రిజాల్వ్. వీళ్ళకి ఆతృత ఎక్కువ, తొందర ఎక్కువ. సో ప్రాబ్లం కనబడింది. సో సొల్యూషన్ ఫట్ ఫట్. జ్వరం వచ్చిందా టాబ్లెట్ వేసుకో తగ్గిపోవాలి అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. సో చాలా ఈగర్ చేస్తుంటారు. ఈ ఈగర్ చేయటంలో జనరల్గా ఫోర్స్ చేస్తుంటారు. సో వాళ్ళ మైండ్ని ఫోర్స్ చేస్తుంటారు పర్టికులర్ వేలో థింక్ చేయడానికి. వాళ్ళ ఎమోషన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు పర్టికులర్ ఎమోషన్లో బ్యాలెన్స్గా సస్టైన్ అవటానికి. అలాగే థాట్ ప్యాటర్న్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఫిజికల్ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. నిర్ణయాలు తీసుకుంటుంటారు, వాళ్ళే బ్రేక్ చేస్తుంటారు, మళ్ళీ ఫాల్ బ్యాక్ అవుతుంటారు, అప్పుడప్పుడు అప్లై చేస్తుంటారు. అబ్బాయి ఇదంతా వృధా అంటారు. ఈ ఒక పద్ధతి చేస్తారు, అబ్బాయి ఇది నాకు గుణం కనబడలేదని ఇంకో పద్ధతిలోకి వెళ్తారు. ఇంకో పద్ధతికి వెళ్తారు. కాసేపు ఈ యోగా చేస్తారు, కాసేపు ఆ యోగా చేస్తారు, కాసేపు ఈ విధానం పాటిస్తారు, కాసేపు ఆ రిలీజియన్ రూల్స్ అని చూస్తారు, కాసేపు ఈ రిలీజియన్ చూస్తారు, కాసేపు క్రిస్టియానిటీలో ఉంటారు, కాసేపు హిందూయిజం వస్తారు, కాసేపు ముస్లింలోకి వెళ్తారు, కాసేపు సిక్కిజంకి వెళ్తారు, లేదు బౌద్ధిజం బెటర్ బౌద్ధిజంకి వెళ్తారు, మళ్ళీ హిందూయిజంకి వస్తుంటారు. సో వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోసం తాపత్రయపడుతుంటారు అనమాట. సో ఈగర్ టు రిజాల్వ్ లో డిసిప్లైన్, మిలిటరీ రెజిమెంటల్ డిసిప్లైన్, ఫోర్స్ఫుల్ యాక్షన్స్ ఉంటాయి. బలవంతంగా అది కాంది దాంతో చేయటం. నువ్వు కానిది నువ్వు కానినట్టుగా ప్రవర్తించడం. అది స్వాభావికంగా సహజ లక్షణంగా వచ్చింది కాదు. ఆపాదించుకున్న లక్షణాలన్నమాట. ఏది పులి చర్మం కప్పుకున్న తోడేలు అంటారే, లేదా మేక చర్మం కప్పుకున్న పులి అంటారే, సేమ్ అలాగనమాట. వీళ్ళు ప్రిటెన్షన్ చేస్తుంటారు. సరే సమాజం మోసపోతే మోసపోవచ్చు. కానీ వాళ్ళు ప్రిటెండ్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళని వాళ్ళైతే మోసం చేసుకోలేరు. సో వీళ్ళు కూడా చిన్నగా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రస్ట్రేటెడ్ లైఫ్ గానే ఉంటుంది. ఫ్రస్ట్రేటెడ్ గానే అవుతారు. ఆ! నిరాశ నిస్పృహతో ఉంటారు. డిస్పర్టెన్స్ కనబడుతూ ఉంటుంది బాగా. డిస్పర్టెడ్ ఫీలింగ్‌తో బతుకుతూ ఉంటారు. లేదా గిల్టీ ఫీలింగ్‌తో బతుకుతూ ఉంటారు. న్యూనతా భావంతో ఉంటుంటారు. అసలు ప్రపంచం అంతటికి దీనికి కారణం అంటారు. లేదా దేవుడిని తిడతారు, ప్రపంచాన్ని తిడతారు, వ్యవస్థలను తిడుతూ ఉంటారు. ఆ! సో ప్రైమరీ ఏం చేయాలో ఆ ప్యాచ్ వర్క్ మటుకు చేయరు. ప్రైమరీ వర్క్ ఉంటుంది కదా! ఆ వర్క్ వైపు మీదకు వెళ్ళరు. వీళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళ కింద కనబడుతుంటారు. బట్ లేక్ ఆఫ్ రాంగ్ పాత్, చూసింగ్ ఆఫ్ లాంగ్ పాత్, ఆర్ రిజల్ట్ కోసం ఆతృత, ఈగర్‌నెస్, మిలిటరీ డిసిప్లిన్, ఏదో ప్రతీదీ కండిషన్ చేసేసి సాధించగలను అనే ఒక భ్రమ. ఇలాంటి భ్రమలతో వాళ్ళు ట్రై చేస్తుంటారు. బట్ ఫాల్ బ్యాక్ అవుతుంటారు. ఎంతకంటే తక్కువ ఉంటారు వీళ్ళు రికగ్నైజ్డ్ బట్ ఫైరీ యాస్పిరేషన్‌లో. సో వీళ్ళు ప్రతీదీ ఒక అండర్‌స్టాండింగ్ పొజిషన్ అయ్యి తద్వారా వాళ్ళ ప్రాక్టీస్ కింద మారుతుంటుంది. ముందు అండర్‌స్టాండింగు, దానిలోంచి ప్రాక్టీసింగ్ అవుతూ ఉంటుంది. అండర్‌స్టాండింగ్ అవుతూ ఉంటుంది. ఇంకో అండర్‌స్టాండింగ్ కొద్దీ ప్రాక్టీస్ ఇంకా స్ట్రెంత్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే టైర్‌లెస్ ఎండ్యూరెన్స్ కలుగుతూ ఉంటుంది. సో ఎండ్యూరెన్స్ అంటే ఎన్ని అవాంతరాలొచ్చినా చేయదలుచుకున్న పని నిరంతరంగా పరిశ్రమిస్తూ ఉండటమే. మళ్ళీ అటెంప్ట్ చేస్తూనే ఉండటమే. అలుపెరుగని గాని ప్రయాస. వృథా ప్రయాస కాదిది. నువ్వు మిలిటరీ డిసిప్లిన్ చేసుకున్నావంటే అది ఈగర్‌గా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశావంటే, ఫోర్స్‌ఫుల్‌గా చేద్దామని ప్రయత్నం చేశావంటే, లేని మంచిని ఆపాదించుకొని ప్రయత్నం చేశావంటే, ఇలా మంచితనంగా ఉండాలి కాబట్టి ఉన్నావు కాబట్టి అంటే షుడ్ బి అనే షుడ్ బి అనే తత్వంలో షుడ్ బికి ట్రై చేస్తుంటారు వాళ్ళు మాట. రికగ్నైజింగ్ అయ్యేటప్పుడు కాదు. అంతకంటే తక్కువ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఫైరీ యాస్పిరేషన్ ఉంటుంది. ఆ ఫైరీ యాస్పిరేషన్ ఎలా క్రియేట్ అవుతుందంటే అండర్‌స్టాండింగ్ లోంచి వస్తుంది. సో ఒక సబ్జెక్ట్ లాగా దాని గురించి నేర్చుకుంటారు. ఇక్కడ వీళ్ళకి బిలీఫ్ కాదు. వీళ్ళ బిలీఫ్‌కిను మిగతా వాళ్ళ బిలీఫ్‌కి చాలా తేడా ఉంది. రికగ్నైజ్ బట్ నాట్ సీరియస్ అబౌట్ ఉంటారే, సీరియస్‌గా ఉండరే, వాళ్ళు పూర్తి బిలీఫ్‌లో పనిచేస్తుంటారు. ఇర్రేషనల్ క్వెషన్స్ అడుగుతుంటారు. ఈ బిలీఫ్‌నే బాగా స్ట్రాంగ్ ఫెయిత్ కింద ఫీల్ అయ్యి రికగ్నైజ్డ్ ఈగర్ టు రిజాల్వ్‌లో ఉంటారు కొంతమంది. వాళ్ళు రాంగ్ క్వెషన్‌లో వస్తారు. ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. డిస్పర్టెన్సే ఎండ్ అవుతూ ఉంటుంది జనరల్‌గా.
వీళ్ళకి. అంతా వృధా అయిపోయింది నా జీవితం అనే ఫీలింగ్‌లో ఉంటుంటారు. ఈ టైర్‌లెస్ ఎండ్యూవర్ అనేది కూడా వీళ్ళ దగ్గర కనబడుతుంటుంది. ఈ యాక్చువల్‌గా ఈ స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్ ఎలా ఉంటుందంటే, గ్రోత్ కనపడదు. కానీ గ్రోత్ కనపడకపోయినా వీళ్ళు దాని కోసం అటెంప్ట్ చేస్తూనే ఉంటారు. ఆ తత్వంలో ఉంటారు. వీళ్ళు గ్రోత్ కనపడితేనే చేయగలరు. ఈగల్ టు రిజాల్వ్ వాళ్ళు. అది తేడా మాట. నీకు గుణం కనబడింది చేస్తా అంటావు. గుణం కనబడలేదు టక్కన మార్చేస్తా అంటావు. నువ్వు కోరిక కోరావు జరిగింది. ఆ దేవుడు గొప్పోడంటావు. రెండో కోరిక కోరింది అది జరగలేదు. ఈ దేవుడు మార్చేసి ఇంకో దేవుడికి వెళ్ళిపోదాం అనుకుంటావు. ఈ మతం మారిపోయి ఇంకో మతంకి వెళ్ళిపోదాం అనుకుంటావు. ఇలాగా. సో, ఇక్కడ నీ యొక్క సఫరింగ్ మొత్తానికి నువ్వే కారణము అనే ఒక రూట్ కాజ్ తెలియాలి. అది అనిపించదు. ఎంతసేపు చుట్టుపక్కల విషయాల వల్ల నువ్వు సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. చుట్టుపక్కల విషయాలు ట్రిగ్గర్స్. కానీ నీకు మెంటల్‌గా ఒక ఐడెంటికల్ ప్యాటర్న్ ఉండి, మోటివ్స్ ఫార్మ్ అయ్యి, ఆ మోటివ్స్, ఐడెంటికల్ ప్యాటర్న్స్ ఒక బిలీఫ్ సిస్టమ్‌ని నెక్స్ట్ ఒక సెన్స్ ఆఫ్ పర్సనాలిటీని, సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్‌ని కలగజేయటం వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. అదనమాట. సో, దేర్‌ఫోర్ ఈ టైర్‌లెస్ ఎండ్యూవర్ అండ్ ఫైర్ యాస్పిరేషన్‌తో వర్క్ చేసేవాళ్ళు ఉంటారే, స్పిరిచువల్ పాత్‌లో వాళ్ళు బ్లిస్‌ఫుల్‌గా ఉంటారు. వాళ్ళు అందరూ ఈ 4 కేటగిరీ వాళ్ళు బతుకుతారు, చస్తారు. కానీ చావులో చాలా తేడా ఉంటుంది. మిగతా ముగ్గురు ఫ్రస్ట్రేషన్‌తో పోతారు. ఫ్రస్ట్రేషన్ ఎలా తీసుకోవాలో తెలియని ఫ్రస్ట్రేషన్‌లో పోతారు. అయ్యో! ఈ జన్మ ఇలా అయిపోయిందే అని జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ పోతారు. రెండో కేటగిరీ వాళ్ళు. మూడో కేటగిరీ వాళ్ళు అయ్యో! ఇలా చేశాను, అలా చేసుంటే బాగుండేది. తప్పు చేసి ఇలా చేసుంటే బాగుండేది. ఇంకా చేసుకోవాల్సిందే అని వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ మనసుని తిట్టుకుంటూ పోతారు. బట్ వీడు బ్లిస్‌ఫుల్‌గా డై అవుతాడు. సావు వచ్చినప్పుడు సావుని వెల్కమ్ చేస్తాడు. అంటే నెక్స్ట్ లైఫ్‌లో హి విల్ కంటిన్యూ ద సేమ్ స్టేజ్ ఆఫ్ టైర్‌లెస్ ఎండ్యూరెంట్ ఫైర్ యాస్పిరేషన్.